చెప్పిన పరిస్థితి. సో మనతో పాటు కన్నగంటి రమేష్ గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అధినేత, ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే. భరత్ గారు నమస్తే అండి. నమస్తే. సో నిన్న జరిగిన దాడులు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగినవి. ఇవాళ చాలా పాకిస్తాన్ అల్లకల్లోలం అయిపోయినట్టు కనబడుతుంది. అవునండి. నౌ వీ హావ్ టేకెన్ అంటే ఆపరేషన్ సింధూర్ లో 2.0 అనుకోవాలి దీన్ని. దీంట్లో భాగంగానే ఆల్ ది వైటల్ స్ట్రాటజిక్ ఇన్స్టలేషన్స్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వాళ్ళ ఎయిర్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయటం గానీ అటువంటివన్నీ చేయటం జరిగింది. ఇక్కడతో ఇది ఆగదండి భరత్ గారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు ఫేజ్ 3 ఉంటదండి 100% వెరీ సూన్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మనం కైవసం చేసుకునే అవకాశం ఉంటుందా? 100% అండి. ఓకే. ఎందుకంటే ఇది నేను 1 month క్రితమే మన టీవీ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఇది లేకపోతే టెర్రరిజం అనేది ఆగదు. ఒక్క టెర్రరిస్టులని చంపటం వలన ఒక 5గురిని ఇది ఆగేది కాదు. పెహల్గాం దాడి వెనక పెద్ద సూత్రధారులే ఉన్నారు. ఇట్స్ ఏ కంటిన్యూస్ అండ్ సస్టైన్డ్ ప్రాసెస్ లో భాగంగా వీ హ్యావ్ టు శానిటైజ్ ది ఎంటైర్ ప్లేస్. లేకపోతే ఏమవుతుందంటే ఇది హాఫ్ బ్యాటిల్ అన్నట్టు అనమాట. అంటే హాఫ్ బ్యాటిల్ 1 అన్నట్టు ఉంటుంది. అంటే సగం విజయం మాత్రమే ఉంటది. ఆ మిగతా సగము వాళ్ళకి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది మన దయాది కంట్రీకి, ఎనిమీ కంట్రీకి. కాబట్టి పూర్తిగా ఒక్కసారి కత్తి దూసిన తర్వాత ఆ కత్తి మన మాట కూడా విందు అన్నట్టుగానే ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి మనం. ఇప్పుడు గనక మనము ఏ మాత్రం ఉపేక్షించినా ఇది ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ 2.0 ఇవాళ వెరీ సూన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా కొడతాం. ఓకే. సో ఇవాళ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మనం న్యూట్రలైజ్ చేసాం, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కూడా. అవును. సో దీన్ని వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? చాలా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ వైటల్ ఇన్స్టలేషన్. సో దట్ మనం ఎటువంటి ఎయిర్ దాడులు చేసినా ఐ థింక్ ఇప్పుడు భరత్ గారు కొన్ని విషయాలు మనం చర్చించుకోవటం మంచిది. మీరు సీనియర్ జర్నలిస్ట్, ఐఎమ్ షూర్ మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్తున్నాను లోతుగా. కొన్ని ఆపరేషనల్ టాక్టికల్ ఇష్యూస్ ని మనము ఇప్పుడు బెటర్ స్కిప్ ఇట్ సార్. అంటే మన వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు, మేము ఇక్కడ న్యూట్రలైజ్ చేశాము ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. ఎందుకంటే నిన్న రాత్రి 15 చోట్ల దాడులకు ప్రయత్నించింది, దాన్ని మేము తిప్పికొట్టామని చెప్పారు. అవునండి. మనం అంటే గవర్నమెంట్ చెప్పటం ఒక ఎత్తు, దాన్ని మనము అంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అంటే మీకు చెప్పేది ఇప్పుడు కొంత అసంబద్ధంగా అనిపించవచ్చు మీకు యాజ్ ఆఫ్ నౌ, లాజికల్ గా అనిపించకపోవచ్చు. కానీ గివెన్ ది డిజిటలైజేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెటర్ వి రిస్ట్రిక్ట్ ఆపరేషనల్ టాక్టికల్ డీటెయిల్స్ అసలు మాట్లాడకుండా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ గా అంటే ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి మాట్లాడుకోవటమే ఉత్తమం అండి. అంటే ఇప్పుడు 25 చోట్ల దాడులు జరిగాయి, కరాచీ, లాహోర్. ఇప్పుడు కరాచీలో బాంబ్ బ్లాస్ట్ అని చెప్తున్నారు, తర్వాత లాహోర్ లో జరిగిందంటారు, రావల్పిండి అంటారు, ఇస్లామాబాద్ అంటారు. సో తర్వాత సేమ్ టైం బలూచిస్తాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ కూడా రెచ్చిపోతుంది. 16 మంది పాకిస్తాన్ సోల్జర్స్ ని చంపేసింది. సో ఆల్ అవుట్ వార్ అనుకోవచ్చా? ఆల్ అవుట్ వార్ అండి. అసలు దాంట్లో ఇక వేరే ఇదేం లేదు. అంటే మొన్న ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ లో వరకు అటాక్ చేశారు. అవునండి. అది దట్ ఈస్ ద బిగినింగ్. ఆ బిగినింగ్ తర్వాత మనం స్లోగా దీన్ని మిషన్ ని పూర్తిగా కంప్లీట్ చేయాలనే దాంట్లో ఉన్నాము. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికీ రెస్పాన్సిబుల్ గా ఏమి వ్యవహరించకుండానే మనకి ఇవ్వాల్సిన ఆధారాలు కానీ ఎవిడెన్సెస్ కానీ వాటిని అసలు దృష్టి పెట్టట్లా అది. సో ఇక ఆల్ అవుట్ వార్ అనే దాంట్లోనే మనం ఉండాలి. ఎందుకంటే మనకి అసలు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేది దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట, ఇండికేషన్. ఓకే. సో వీఆర్ గోయింగ్ ఆల్ అవుట్ అని. ఇప్పుడు నిన్న రాత్రి 15 చోట్ల దాడులకు ప్రయత్నించిందని భారత ప్రభుత్వం చెప్పింది.